అక్కడ పక్కనే ఎవరు తెల్ల చీర కట్టుకొని అక్కడ రైలు పట్టాల మీద కూర్చొని ఏడుస్తున్నట్టు అనిపించింది. అడిగా, కానీ అటు సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదు. కానీ అలానే డోర్ కొడుతూనే ఉన్నారు. ఆ డోర్కున్న చిన్న హోల్ నుంచి అలా చూసా పైకి. ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని ఆన్ చేసి నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఇక మన స్టోరీలోకి వెళ్ళిపోదాం. నా పేరు రాజేష్. 1 సంవత్సరం క్రితం అయితే నేను హైదరాబాద్కి రావడం జరిగింది. నాకు చదువుకోవడం పెద్దగా ఇంట్రెస్ట్ లేకపోవడంతో మా డాడీతో చెప్పాను ఫస్టే, నాకు ఇట్లా చదువుకోవడం ఇష్టం లేదు డాడీ, నేను ఏదైనా పని చేసుకుంటా అని. కానీ నేను అలా వెళ్ళడానికి మా డాడీ అసలు ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒక్కడే హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఎలా కష్టపడతావు అసలు ఏంది అని. కానీ నేను మాత్రం లేదు డాడీ, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ అక్కడనే ఉన్నాడు, అక్కడ ఒక టీ షాప్లో పని చేస్తుండు, ప్రజెంట్ అయితే నేను వెళ్ళే వర్క్ నేర్చుకుంటా, తర్వాత ఇక్కడికి వచ్చేసి ఏదైనా షాప్ లాంటివి పెట్టుకుంటా అని చెప్పా. మొదట ఒప్పుకోలేదు, కానీ తర్వాత నేను గట్టిగా ఆ మాట మీద ఉండేసరికి ఆయన కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. అయితే తర్వాత ఒక వారం రోజుల తర్వాత నేను హైదరాబాద్కి వచ్చాను. నా ఫ్రెండ్ కూడా నన్ను రిసీవ్ చేసుకోవడానికి బస్ స్టాండ్కి వచ్చాడు. తర్వాత వాడు నన్ను రూమ్కి తీసుకెళ్ళాడు. అక్కడ ఫ్రెష్ అయ్యి నేను రెస్ట్ తీసుకున్నా. తర్వాత నెక్స్ట్ డే షాప్కి వెళ్దాం రా అని చెప్పేసి అన్నాడు. సరే అని చెప్పేసి పడుకున్నా. తర్వాత నెక్స్ట్ డే నేను ఆ టీ షాప్కి వెళ్ళాను. అంటే టీ షాప్ అంటే అది చిన్న షాపింగ్ కాదు, ఒక కాఫీ డే మోడల్ ఉంటుంది, అది కొద్దిగా పెద్ద స్టాల్. అది ఆ షాప్ ఉండే ఏరియా ఏంటంటే రిచ్ పీపుల్ ఉండే ఏరియా, జూబ్లీ హిల్స్లో ఒక ప్రాంతం అన్నమాట అది. తర్వాత వాడు నన్ను తీసుకెళ్ళి ఓనర్కి పరిచయం చేశాడు. ఓనర్ నన్ను చూసి తర్వాత జాయిన్ చేసుకున్నాడు. మొదట అయితే పని నేర్చుకో, తర్వాత నీ పని నాకు నచ్చిందంటే వేరే స్టాల్లో కూడా పెట్టిస్తా, మనకు వేరే వేరే బ్రాంచెస్ కూడా ఉన్నాయని చెప్పాడు. సరే సార్ అని చెప్పేసి నేను కూడా పనిలో జాయిన్ అయ్యా. తర్వాత కొన్ని రోజులకే నేను వర్క్ మొత్తం నీట్ చేసుకున్నా. ఆల్మోస్ట్ కౌంటర్ కూడా మొత్తం నేనే చూసుకునేవాడిని, ఓనర్ లేకపోయినా లేకపోతే నా ఫ్రెండ్ లేకపోయినా మొత్తం షాప్ నేను కంట్రోల్ చేసుకునేవాడిని. తర్వాత అలా అలా మా ఓనర్ కూడా అవన్నీ గమనిస్తూనే ఉండేవాడు. తర్వాత ఒకరోజు మా ఓనర్ నన్ను పిలిచి, రే నువ్వు బాగా పని చేస్తున్నావు, నువ్వు ఇలానే కంటిన్యూ చేస్తే ఇంకో స్టాల్లో నేను పెట్టిస్తా, అక్కడ నువ్వు ఒక్కనే ఉండొచ్చు, కావాలంటే నీ కింద ఒక వర్కర్ని కూడా పెడతా అని చెప్పేసి అన్నాడు. నాకు కూడా బాగా అనిపించింది, ప్లస్ సాలరీ కూడా ఎక్కువ ఇస్తానడంతో నాకు నచ్చింది. అలా ఆ స్టాల్లోనే ఒక 6 నెలలు అక్కడనే వర్క్ చేశా. నాకు పూర్తిగా వర్క్ వచ్చేసింది. తర్వాత ఒకరోజు మా ఓనరు నన్ను పిలిచి, ఇక్కడ అల్వాల్లో కొత్త బ్రాంచ్ ఓపెన్ చేసాము మనం, అక్కడికి నువ్వు షిఫ్ట్ అవ్వాలి, నీకు రూమ్ కూడా చూశాను, ఆ షాప్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది, నువ్వు అక్కడనే వర్క్ చేసుకోవాలని చెప్పాడు. కానీ మొదట నాకు ఈ ప్రాంతం అలవాటు పడడంతో నాకు వెళ్ళాలనిపించలేదు. కానీ నా ఫ్రెండ్ ఏమన్నా అంటే, అక్కడికి వెళ్ళురా, అక్కడికి వెళ్తే నీకు సాలరీ కూడా బాగుంటుంది, ప్లస్ తర్వాత ఆ స్టాల్ కూడా కొత్తది కాబట్టి కస్టమర్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటారు, అది కూడా నచ్చిందంటే నీకు కొద్దిగా ఇంకెక్కువ సాలరీ పెరిగే ఛాన్స్ ఉంటుంది అని నన్ను కన్విన్స్ చేశాడు. మొదట ఒప్పుకోలేదు, కానీ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. తర్వాత ఒక వారానికే నేను ఆ షాప్కి అయితే షిఫ్ట్ అయిపోయాను. అక్కడ కొత్త షాప్ అవడంతో కౌంటర్ కూడా అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది, కొద్దిగా క్రౌడ్ పుల్లింగ్ కొద్దిగా అప్పుడే తక్కువ ఉంది, కొద్దిగా నార్మల్గా అప్పుడవుతుంది. రోజు షాపు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఓపెన్ చేసేవాడిని. నైటు 10 గంటలకు క్లోజ్ చేసిన తర్వాత మొత్తం క్లీనింగ్ ఇట్లా మొత్తం నేనే చూసుకునేవాడిని. అదంతా అయిపోయే వరకు రాత్రి 11 అలా అయ్యేది. తర్వాత పక్కన ఉన్న రెస్టారెంట్లో ఫుడ్ తినేసేసి నా రూమ్కు నడుచుకుంటూ వెళ్ళేవాడిని. అయితే ముందే చెప్పాను కదా, నా రూము ఆ షాప్ కాంచెలి 1 కిలోమీటర్ దూరం ఉంటుందని. అయితే అల్వాల్లో రైల్వే ట్రాక్ ఉంటుంది, ఆ రైల్వే ట్రాక్ దాటేసి నా రూమ్ దగ్గరికి వెళ్ళాలి. రెస్టారెంట్లో తినేసిన తర్వాత ఇక నేను నడుచుకుంటూ అలా అలా వెళ్తున్నా. అప్పటికి రాత్రి 11-11:20 అవుతుంది. వెహికల్స్ కూడా ఎక్కువ తిరగట్లేడు, అంత చీకటి చీకటి ఉంది దారి కూడా. ఇక కొద్ది దూరం నడిచిన తర్వాత
నేను రైల్వే ట్రాక్ వరకు అయితే చేరుకోగలిగాను. నేను ఆ ట్రాక్ దగ్గరికి చేరుకునేసరికి రైల్వే గేట్స్ వేస్తున్నాయి. ఎందుకంటే అప్పుడే ఏదో ట్రైన్ వెళ్తుంది. వెళ్ళే వరకు నేను అక్కడనే ఉన్నా. ఆ ట్రైన్ వెళ్ళగానే గేట్స్ అయితే ఓపెన్ అయ్యాయి. మెల్లగా నడుచుకుంటూ వెళ్తుంటే అక్కడ పక్కనే ఎవరో తెల్ల చీర కట్టుకొని అక్కడ రైలు పట్టాల మీద కూర్చొని ఏడుస్తున్నట్టు అనిపించింది. మొదట నాకెందుకులే అనిపించింది. కాకపోతే కానీ ఎవరు పాపం ఇక్కడ కూర్చొని ఏడుస్తారు అని చెప్పేసి మెల్లగా నడుచుకుంటూ అక్కడికి వెళ్ళా. అక్కడ ఎవరో ఉన్నారు. ఎవరమ్మా మీరు ఇక్కడ కూర్చొని ఎందుకు ఏడుస్తారు అని అడుగుతున్నా. కానీ వాళ్ళు మాత్రం ఏం రెస్పాన్స్ చేయట్లేదు. నాకు వాళ్ళ రెస్పాన్స్ రాకపోయేసరికి కొద్దిగా టెన్షన్ మొదలైంది. మళ్ళీ అడుగుతూనే ఉన్నా. కాకపోతే వాళ్ళు మాత్రం అసలు ఏం రెస్పాన్స్ చేయట్లేరు. ఇట్లా తట్టి ఏమైనా అడుగుదామా అని అనుకున్నా. కాకపోతే వాళ్ళు ఆడవాళ్ళు కావడంతో అలా ముట్టుకునే ధైర్యం అయితే నాకు లేదు అసలే. ఇక నాకు అనిపించింది ఎందుకులే మనకు వచ్చిన లొల్లి అనిపించి ఇక అక్కడి నుంచి వెళ్తున్నా. కానీ అప్పుడే అక్కడ కూర్చున్న మహిళ ఒక్కసారిగా ఇంకా గట్టిగా ఏడుస్తూ నన్ను పిలుస్తుంది. ఇక్కడికి పోతున్నావురా, నన్ను పిలిచి నన్ను మందలించి ఇక్కడికి పోతున్నావు అన్నట్టు అడుగుతుంది. లేదమ్మా, మీరే ఇట్లా ఏడుస్తారు కదా, ఎందుకు ఏడుస్తారు అని అడుగుదామని వచ్చాను. కానీ మీరు ఏడుస్తుంటే ఇట్లా వెళ్తున్నా అని చెప్పేసి అన్నా. అప్పటిదాకా ఆమె ముఖం ఎక్కువగా కనిపించలేదు. కానీ ఒక్కసారిగా నా తల పైకెత్తడంతో ఆమె ముఖం అయితే మొత్తం రక్తం ముద్దలాగా ఉంది. మొత్తం చాలా భయంకరంగా ఉంది. ఆ సిచ్యువేషన్లో అంత రాత్రి నేను ఆమెను చూసేసరికి నాకైతే ఒళ్ళంతా ఉనికిపోయింది. ఒక్కసారిగా గట్టిగా అరిచాను. ఎక్కడి నుంచి పరిగెత్తుకుంటూ నా రూమ్కి అయితే చేరుకున్నాను. కానీ రూమ్కి వచ్చాక కూడా నాకు అదే భయం. ఆమె ఆ సిచ్యువేషన్ ఆమెను చూసినప్పటి నుంచి నాకు అదే భయం అవుతుంది. రూమ్లో ఎటు సైడ్ చూసినా కూడా అక్కడ ఆ మహిళ ఉన్నట్టు అనిపిస్తుంది. నా ఒళ్ళంతా వణికిపోతుంది. భయంతో నాకు చెమటలు పడుతున్నాయి. అలా వణుకుతూనే పడుకున్న తర్వాత అర్ధరాత్రి 1:30, 2 అవుతుంది. నా డోర్ శబ్దం వినిపిస్తుంది, ఎవరో కొడుతున్నట్టు. మొదట కళలో ఏమనుకొని లేవలేదు. కానీ ఆ డోర్ సౌండ్ ఏంటంటే ఇంకా అలానే కొడుతుర్రు. మొదట పైకి లేచి చూశాను. కానీ నాకు వెళ్ళి తీసేంత ధైర్యం అయితే రావట్లేదు. ఎందుకంటే అప్పటికే నేను ఆ రైల్వే ట్రాక్ మీద ఆ మహిళను చూసిన కానీ నాకు అసలు భయం ఎక్కువవుతుంది. వెళ్ళి డోర్ దగ్గర నిలబడి ఎవరు అని అడిగా. కానీ అటు సైడ్ నుంచి ఏం రెస్పాన్స్ రావట్లేదు. కానీ అలానే డోర్ కొడుతూనే ఉన్నారు. ఆ డోర్కున్న చిన్న హోల్ నుంచి అలా చూసా పైకి. అలా బయటకు చూసేసరికి అక్కడ ఆ రైల్వే ట్రాక్ దగ్గర ఏ మహిళ అయితే అవపడ్డదో ఆ మహిళే ఉంది. ఇక నాకు భయం అయితే ఇంకా రెట్టింపైంది. గుండె ఆగిపోయినంత పని అయింది. ఆమె అంతకంత భయంకరంగా ఉంది. అలా వణుకుతూనే డోర్ తీసే ధైర్యం లేక వచ్చేసి అక్కడనే మంచంలో కూర్చొని వణికిపోతున్నా. అలా రాత్రంతా అలా నిద్రపోకుండా అలా ఉన్నా. తర్వాత తెల్లారిన తర్వాత రెడీ అయ్యి షాప్కి వెళ్ళిన. రాత్రంతా నిద్ర లేకపోవడంతో షాప్లో కూడా ఫుల్ నిద్ర వచ్చినట్టు అనిపించింది. కానీ కొత్త షాప్ కాబట్టి ఇక కంట్రోల్ చేసుకొని అలానే వర్క్ చేసుకున్నా. కానీ రాత్రి ఎప్పుడైందో నాకు మళ్ళీ అదే భయం. ఇప్పుడు మళ్ళీ నేను నా రూమ్కి వెళ్ళాలంటే అదే ట్రాక్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఆ ట్రాక్ నుంచి వెళ్తే మళ్ళీ ఏదన్నా దృశ్యం ఎదురుపడి మళ్ళీ నన్ను భయపెట్టే ఛాన్స్ ఉందని చెప్పేసి నాకు భయం అవుతుంది. కానీ తప్పదు కదా అని చెప్పేసి రెస్టారెంట్లో ఫుడ్ పార్సల్ తీసుకొని ఇక అలా వెళ్ళినప్పుడు రైల్వే ట్రాక్ మీద అయితే పెద్దగా అసలు భయంకరమైన సిచ్యువేషన్ లాంటివి అయితే ఏం లేవు. అంతా నార్మల్గా ఉంది. నడుచుకుంటూ నా రూమ్కి అయితే వెళ్ళిపోయి డోర్ తీసి ఇట్లా లైట్ వేసా. లైట్ వేయగానే నా బెడ్ పైన ఎవరు పడుకున్నట్టు ఉంది. నా పర్మిషన్ లేకుండా అయినా తాళం నేను తీసుకెళ్ళాను కదా, అసలు లోపలికి ఎవరు పడుకున్నారా అని చెప్పేసి అనుమానంతో వెళ్ళి ఇట్లా తీసా. లేపుతుంటే వాళ్ళు లేవట్లేరు. ఇక నాకు కొద్దిగా
భయమవుతుంది. వాళ్ళు కప్పుకున్న బెడ్షీట్ ఇట్లా తీసేసరికి అక్కడ ఆ మహిళే ఉంది. ఇక నాకు భయమయ్యి గట్టిగా అరిచాను. నేను అరిచే అరుచుడికి ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చేసరికి అసలు అక్కడ ఆ ఆత్మ లాంటిది అసలు ఏం లేదు. కానీ నేను గట్టి గట్టి అరుస్తూనే భయపడుతూనే ఉన్నా. వాళ్ళు వచ్చి అసలు ఏమైంది అడుగుతున్నారు. నేను అలా భయపడుతున్న దాంతోనే ఏదో పిచ్చి పిచ్చిగా అరుస్తున్నా, ఏదో చెప్తున్నా వాళ్ళకి, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఒక 2 minutes ఆగేసి చెప్పు, భయపడకు అని చెప్పేసి వాళ్ళు అనేసరికి ఒక 2 minutes తర్వాత ఇట్లా చెప్పాను. లేదండి, నేను ఇక్కడ కొత్తగా వచ్చాను, ఇక్కడ నిన్న వస్తుంటే ఇట్లా ట్రాక్ మీద ఒక భయంకరమైన దృశ్యం కనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత కూడా అదే దృశ్యం బయట నుంచి డోర్ కొట్టింది అని చెప్పా. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడ రైల్వే ట్రాక్ దగ్గర ఉంది బాబు, ఇట్లాంటి సంఘటనలు అందరూ జరుగుతూ ఉంటాయి, అవన్నీ చూడనట్టు వదిలిపెట్టాలని చెప్పేసి వాళ్ళు కూడా లైట్గా చెప్పేసి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. నాకు ఏమర్థం కావట్లేదు, అదేంటి దయ్యం కనిపించిందంటే కూడా వీళ్ళు ఇంత లైట్ తీసుకుంటారు అని నాలా నేను అనుకున్నా. ఇక ఆ రోజు కూడా గడిచిపోయింది. తర్వాత తెల్లారి కూడా ఏ షాప్కి వెళ్ళినా, కాకపోతే అప్పటికే 2 days నుంచి నిద్ర లేకపోవడంతో అలానే షాప్లోనే పడుకున్నా. షాప్ ఓపెన్ చేసే నాకు అలా నిద్ర వస్తున్న సంగతి కూడా నాకు తెలియదు. కానీ ఆ రోజే మా షాప్కి మా ఓనర్ వచ్చాడు. నేను అలా పడుకొని చూసి ఏమైందిరా షాప్లో పడుకున్నా అని చెప్పేసి అడిగాడు. ఇట్లా దయ్యం ఇట్లా ఇవ్వబడ్డని చెప్పేసి చెప్తే ఆయన ఇంకేమైనా అనుకుంటామని చెప్పేసి నాతో అని చెప్పలేదు. లేదన్నా ఊరికే నేను నిద్ర వచ్చింది పడుకున్నా అని చెప్పేసి కవర్ చేసా. సరే కానీ షాప్ని జాగ్రత్తగా చూసుకో, కస్టమర్స్ వస్తారు అదే అని చెప్పేసి ఆయన కూడా చెప్పేసి కౌంటర్కి ఇట్లా చూసుకొని వెళ్ళిపోయాడు. తర్వాత ఆ రోజు ఇక రాత్రి షాప్ క్లోజ్ అయిన తర్వాత రూమ్కి వెళ్ళాను. కాకపోతే రూమ్లోకి ఇట్లా అట్లాంటి సంఘటనలు ఏం జరగలేదు. ఆ రోజు బాగానే పడుకున్నా. కానీ నెక్స్ట్ డే నాకు అసలు లేబుద్ధి కావట్లేదు, ఫుల్ ఫీవర్ ఉంది. మా ఓనర్కి ఇట్లా కాల్ చేస్తుంటే నేను లిఫ్ట్ చేయట్లేను, షాప్కి ఇట్లా తిరగలే కాబట్టి. నా ఫ్రెండ్ నుంచి కూడా కాల్ చేయించి మా ఓనరు, కానీ నేను లేవట్లేను అసలే. తర్వాత ఏమైందా అని చెప్పేసి మా ఓనరు నా దగ్గరికి వచ్చాడు. వచ్చేసరికి నాకు ఫుల్ ఫీవర్ ఉంది. అదేంటి వీని ఒళ్ళు ఇట్లా కాలిపోతుందని చెప్పేసి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాడు. కానీ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు అయితే ఆ ఫీవర్కి ఇట్లా వాళ్ళు టాబ్లెట్స్ ఇట్లా రాసిళ్ళు, లైట్గా తగ్గింది. కాకపోతే అసలు నన్ను ఏదో తెలియని భయం మాత్రం అలానే ఉంది. ఆ జ్వరం కూడా కొద్దిగా తగ్గింది, కానీ నన్ను హాస్పిటల్ నుంచి అయితే డిశ్చార్జ్ చేయలేదు. కాకపోతే నేను ఆ రోజు రాత్రి మాత్రం ఆ బెడ్ పై నుంచి నాకు తెలియకుండా నేను పైకి లేచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నానంట. అక్కడే ఉన్న మా ఓనర్ మాత్రం నన్ను ఆపుతుంటే అసలు నేను ఆగట్లేను. ఎక్కడికి వెళ్తున్నావురా, నీకు అసలు బాగాలేదని చెప్పేసి అంటే, లేదు నేను రైలు పట్టాల దగ్గరికి వెళ్తున్నా, నేను అక్కడి నుంచి చనిపోయినా అక్కడికి వెళ్తున్నా అని చెప్పేసి నేను అంటున్నా అంట. నీకు పిచ్చి పట్టిందారా, అసలు నువ్వు చనిపోవడం ఏంటి, నువ్వు బతికే ఉన్నావు అంటే, లేదు బతుకుంది నేను కాదు వీడు, వీని కూడా నేను చంపేస్తే వీడు నాతో తిరుగుతాడు కదా అని చెప్పేసి నేను అంటున్నా అంట. ఆయన కోపం వచ్చి దెబ్బ కొట్టాడు. అప్పుడు నాకు మేలుకు వచ్చినట్టు వచ్చింది. అప్పుడు అడిగాడు మా ఓనర్, అసలు ఏమైందిరా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే, ఏమైందన్నా అని అడిగిన. లేదు ఇప్పటిదాకా మాట్లాడింది అసలు నువ్వు కాదు, అంత డిఫరెంట్గా మాట్లాడుతున్నావు, అసలు ఏమైందంటే, అప్పుడు ఇక నాకు భయంతోనే ఏడ్చుకుంటూ చెప్పాను ఆయనకి. లేదన్నా వచ్చిన ఫస్ట్ డేనే ఇట్లా నేను వెళ్తుంటే ఒక భయంకరమైన ఆత్మ ఆ రైలు పట్టాల మీద కూర్చుంది. నాకు భయమై అక్కడి నుంచి పారిపోయినా కూడా ఆత్మ నా వెంట పడుతుంది. ఒక 3 days నుంచి అసలు సరిగ్గా నిద్రపోలేదని చెప్పేసి అన్న. ఇలా జరిగితే ముందే తను చెప్పాలి కదరా, ఇలాంటి చాలా డేంజరు, అసలు వదలొద్దు ఇట్లాంటి వాటిని అని చెప్పేసి ఆయన నెక్స్ట్ డేనే నన్ను ఫుల్గా ఫీవర్ తగ్గపోయినా కూడా అక్కడ హాస్పిటల్ డిశ్చార్జ్ చేయించేసి నన్నైతే మొదట రూమ్ అయితే ఖాళీ చేయించేసి అల్వాల్లోనే వేరే దగ్గర రూమ్ తీసుకున్నాడు, కాకపోతే షాప్కి దగ్గర. తర్వాత నన్ను ఒక ఆంజనేయ స్వామి గుడి దగ్గర తీసుకెళ్ళి అక్కడ పూజారితోనైతే ఒక రక్ష కట్టించాడు. తర్వాత ఒక 2 days అయితే నువ్వు రెస్ట్ చేసుకో, తర్వాత షాప్ ఓపెన్ చేద్దులే అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఒక 2-3 days తర్వాత అయితే నాకు ఫీవర్ తగ్గింది, కొద్దిగా సెట్ అయిపోయాను నేను కూడా. తర్వాత రోజైతే షాప్ ఓపెన్ చేసా.
తర్వాత అలాంటి సంఘటనలు అయితే ఏం జరగలేదు. ప్రస్తుతం అయితే నేను ఆ జాబ్ అయితే బంద్ చేసిన, వేరే ఆఫీస్లో పనిచేస్తున్నా. కానీ ఆ రైలు పట్టాల మీద కనిపించిన దయ్యాన్ని మాత్రం తలుచుకుంటే నాకు ఇప్పటికీ వెన్నెలో అయితే వణుకు పుడుతుంది. సో ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి సంఘటనలు మీ జీవితంలో ఎప్పుడైనా జరుగుంటే కింద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. తిరిగి తర్వాత వీడియోలు కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.